మీరు ఎప్పుడైనా ఆలోచించారా కార్పొరేట్ షాపింగ్ మాల్లో బంగారం కొనడం మంచిదా లేదా చిన్న దుకాణాల్లో బంగారం కొనడం మంచిదా అనే దానిపై మీకు అనేక సందేహాలు ఉండే ఉంటాయి. ఇలాంటి సందేహాలు తలెత్తినప్పుడు వినియోగదారులు ఖచ్చితంగా బంగారం కొనుగోలు విషయాల గురించి తెలుసుకోవాలి. దాని గురించి తెలుసుకున్న తర్వాతే బంగారు ఆభరణాలను కొనుగోలు చేయాలి. ఎందుకంటే డబ్బులు ఎవరికి ఊరికే రావని అంటారు కదా. ప్రస్తుతం మాఘమాసం ప్రారంభమైంది. వివాహాది శుభకార్యాలు పండుగలు ఎక్కువగా జరుగుతుంటాయి. ఈ నెలలో ప్రతి ఒక్కరికి శుభ సందర్భాలకు శుభకార్యాలకు పెళ్లి పేరెంటాలకు వెళ్లేందుకు బంగారు ఆభరణాల కోసం చూస్తుంటారు. ఇలా నగలు కొనేందుకు చాలా మంది కస్టమర్లు పెద్ద పెద్ద దుకాణాలకు వెళ్తుంటారు. దేశంలో కార్పొరేట్ బంగారు షాపింగ్ మాల్స్ నుంచి అనేక చిన్న చిన్న బంగారు దుకాణాలు వేలల్లో వెలిసాయి. కానీ చాలా మంది కార్పొరేట్ షాపింగ్ మాల్స్ కు వెళ్తుంటారు. కానీ మీరు ఎప్పుడైనా ఆలోచించారా కార్పొరేట్ షాపింగ్ మాల్ లో బంగారం కొనడం మంచిదా లేదా చిన్న దుకాణాల్లో బంగారం కొనడం మంచిదా అని? ఇలాంటి సందేహాలు తలెత్తినప్పుడు వినియోగదారులు ఖచ్చితంగా బంగారం కొనుగోలు విషయాల గురించి తెలుసుకోవాలి. దాని గురించి తెలుసుకున్న తర్వాతే బంగారు ఆభరణాలు కొనుగోలు చేయాలి. బంగారు వెండి ఆభరణాలు నగలు సాధారణంగా వివాహాలు ఇతర శుభకార్యాల్లో ఎక్కువగా ఉన్నాయి. కానీ చాలా మంది వినియోగదారులకు బంగారం ఎక్కడ కొనాలనే సందేహం ఉంటుంది. ఇలాంటప్పుడు బంగారం కొనే ముందు గుర్తుంచుకోవాల్సిన రెండు ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. మీరు కొంటున్న బంగారం 916 ఏడియం లేదా హాల్ మార్క్ ఉందా అనే విషయాన్ని వినియోగదారులు తప్పక తెలుసుకోవాలి. అలాగే మనం బంగారం కొనుగోలు చేసేటప్పుడు దాని రేటు ఎంత, దానితో సంబంధం ఉన్న తరుగుదల వేతనాలు ఎలా వసూలు చేస్తారు, ఇతర జిఎస్టి పన్నులు ఎలా విధించబడతాయో మనం వివరంగా తెలుసుకోవాలి. వారికి నచ్చిన నగల డిజైన్ ఇతర దుకాణాల్లో అమ్మితే మార్జిన్ ఎంత తగ్గుతుందో కూడా వారు తెలుసుకోవాలి. బంగారు ఆభరణాలు కొనేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండడం అవసరం. అలాగే 916 కేడియం తో పాటు 750 కేడియం కూడా ఉంటుంది. మీరు దీన్ని బాగా తెలుసుకోవాలి. బంగారు దుకాణ యజమాని మనకు ఏ రకమైన బంగారాన్ని అమ్ముతున్నారో తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. ఇంకా ముఖ్యంగా మీరు కొన్న బంగారు నగలను తిరిగి అమ్మితే ఎంత ధర లభిస్తుందో తెలుసుకున్న తర్వాతే వాటిని కొనాలి. ఇలాంటి విషయాలన్నీ తప్పనిసరిగా అవగాహన కలిగి ఉండాలని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.